చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. గ్యాస్ పెయిన్, చెస్ట్ పెయిన్ చాలా డిఫరెన్షియేట్ చేయడం వెరీ డిఫికల్ట్. ఇవాళ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు గ్యాస్ పెయిన్‌ని హార్ట్ పెయిన్ గాను, హార్ట్ పెయిన్ గ్యాస్ పెయిన్ గాను అనుకుంటున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్ గ్యాస్ ట్రబుల్ లాగా ఉంటది. అంటే కడుపుబ్బరం రావటం, ఛాతీలో బరువుగా ఉండడం, పట్టేయటం, ఈ త్రేపులు రావడం ఇలాంటి లక్షణాలు కూడా హార్ట్ అటాక్ లక్షణాలుగా ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఈసీజీ తీసుకోవాలండి. ఈసీజీలోనే మనకి హార్ట్ అటాకా లేకపోతే గ్యాస్ పెయినా అని డిఫరెన్షియేట్ అవుతది. సో, లక్షణాలు ఎలా ఉంటాయంటే చెస్ట్ పెయిన్ అనుకోండి, ఛాతీలో బరువుగా ఉండి చెమటలు పట్టేస్తాయి. కొద్ది దూరం నడవగానే ఛాతీ టైట్‌గా అనిపిస్తది. వెన్నుపూసలో నొప్పొస్తది. లేదా చేతికి కుడి చెయ్యైనా, ఎడమ చెయ్యైనా నొప్పొస్తది. కొద్ది దూరం మెట్లెక్కినా, కొద్ది దూరం నడిగినా ఆయాసం వస్తది. ఎక్కువ చెమటలు అండ్ చనిపోతామేమో అనే ఫీలింగ్ వస్తది. ఇవి హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు. గ్యాస్ ట్రబుల్‌కి అయితే కడుపు ఉబ్బరంగా ఉండి వామిటింగ్ సెన్సేషన్ రావటం ఇలాంటివి వస్తాయి. కానీ హార్ట్ అటాక్‌లో కూడా కడుపు ఉబ్బరం ఉంటది, వామిటింగ్స్ కూడా వస్తాయి. సో, డిఫరెన్షియేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈసీజీ మ్యాండేటరీగా తీసుకోవాలి.